प्रतिष्ठाय श्रीमती भक्ति वेदांत स्वामी नमस्ते सारस्वती गौरवाणी प्रचार निर्विशेष शून्य पाश्चात्य प्रतिष्ठा नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये शृण्वतां स्वकथां कृष्णः पुण्यश्रवणकीर्तनः हृद्यं तस्थो ह्यभद्रः विदुनोति सुहृत्सतां नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवै भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नष्ट। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। మనం గత వారం ఈ భక్తి యోగంలో ఉన్న 64 అంశాల గురించి తెలుసుకున్నాం. అందులో మొదటి 20 అంశాలను మనం చర్చించుకున్నాం. ఒక్కసారి మళ్ళీ ఆ 20 అంశాలు. గురుపాదాశ్రయం మొదటిది, ఒక ప్రామాణికుడైన గురువును స్వీకరించడం, దీక్ష, వారి నుంచి దీక్షను తీసుకోవడం, గురువుల సేవన అంటే ఆ గురువు గారిని సేవించడం, సద్ధర్మ శిక్షా పృచ్ఛ, ఆయన నుంచి శిక్షణ తీసుకోవడం, అదేవిధంగా సందేహాలు ప్రశ్నలు అడిగి తత్వం తెలుసుకోవడం, సాధు మార్గానుగమన, పూర్వాచార్యులను గురుదేవుని నిర్దేశాలను పాటించడం, కృష్ణ ప్రీత్యే భోగత్యాగ, కృష్ణుని ప్రీత్యర్థం సమస్తాన్ని త్యజించడానికి సిద్ధపడి ఉండాలి, ఆయన కోసం సమస్తాన్ని స్వీకరించడానికి కూడా సిద్ధపడి ఉండాలి. కృష్ణ తీర్థే వాస, కృష్ణుడున్న స్థానంలో అక్కడ పుణ్యక్షేత్రాల్లో నివసించాలి. కృష్ణ మందిరమైన, బృందావనమైన, మథురా నగరమైన, మరేదైనా పుణ్యక్షేత్రమైన. ఏకాదశి ఉపవాసం, ఏకాదశి రోజు ఉపవాసం చేయడం. దాత్రి అశ్వత్థ గో విప్ర వైష్ణవ పూజన, దాత్రి వృక్షం అంటే ఆమలక వృక్షం, ఉసిరి చెట్టును పూజించడం, అశ్వత్థ వృక్షాన్ని అంటే అలాగే రావి చెట్టును పూజించడం, గోవుల్ని పూజించడం, బ్రాహ్మణులను పూజించడం, వైష్ణవులను పూజించడం తప్పకుండా చేయాలి. సేవా నామాపరాధాది దూరే విసర్జనం, సేవాపరాధాలను, దశవిధ నామాపరాధాలను చేయకుండా ఉండడం. అవైష్ణవ సంగత్యాగ, అవైష్ణవులతోటి స్నేహం చేయకుండా ఉండడం, వాళ్ళ సాంగత్యాన్ని విడిచిపెట్టడం. బహుశిష్య నా కరిబ, అనేక మంది శిష్యుల్ని స్వీకరించకుండా ఉండడం. బహుగ్రంథ కళాభ్యాస వ్యాఖ్యాన వర్జివ, కేవలం గ్రంథాన్వయం కోసం, వివరణ కోసం అనేక శాస్త్రాలను పాక్షికంగా చదవడం, ఇది చేయకుండా ఉండాలి. హాని లాభే సమ, లాభ నష్టాల్ని, సుఖ సంతోషాలు సమంగా భావించాలి. శోకాధీర వశ నా హైభ, ఎట్టి పరిస్థితుల్లో కూడా దుఃఖానికి వసుడుగా ఉండకూడదు. అన్యదేవ అన్య శాస్త్ర నిందా నా కరిబ, దేవతలను, ఇతర శాస్త్రాలను నిందించకూడదు. మనం దేవతలను పూజించం, కానీ వారిని నిందించకూడదు. అదే సమయంలో వారిని నిందించకూడదు కూడా. అలాగే అన్ని శాస్త్రాలను మనం అధ్యయనం చేయకపోవచ్చు, కానీ వాటిని నిందించకూడదు. విష్ణు వైష్ణవ నింద గ్రామ్య వార్త నా సునిభ,
విష్ణు వైష్ణవ నిందను వినకూడదు. ఆ తర్వాత గ్రామ్య వార్తలు అంటే ఇంద్రియ ప్రీతికరమైన విషయాల గురించి చర్చించే వార్తలు, స్త్రీ పురుషుల ప్రేమ కలాపాలతో కూడినవి, అటువంటి గ్రామ్య వార్తలు, గ్రామ్య పుస్తకాలు చదవకూడదు. ప్రాణి మాత్రే మనోవాక్యే ఉద్వేగ నాదివ. మనస్సు ద్వారా, వాక్కు ద్వారా, తన శరీరం ద్వారా, మనోవాక్కాయ కర్మలతోటి, శరీరం అంటే శరీరంతో చేసే కర్మల ద్వారా ఏ జీవికి కూడా కష్టం కలిగించకుండా ఉండడం. ఇది 20వ అంశం. ఇప్పుడు చెప్పుకున్న 20 అంశాల్లో మొదటి 10 అంశాలు తప్పనిసరిగా చేయవలసినవి, గురుపాదాశ్రయంతో మొదలుపెట్టి చివరి 10 అంశాలు, తర్వాతి 10 అంశాలు ఇవి చేయకూడనివి. ఈ విధంగా తొలి 10 అంశాలు ప్రత్యక్ష కార్యాచరణను నిర్వచిస్తున్నాయి. తర్వాత 10 అంశాలు పరోక్ష కార్యాచరణను సూచిస్తున్నాయి. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు ఈ మొదటి 20 అంశాల్లో చెప్పుకున్నాం. వీటినే సహజంగా విధి నిషేధాలు అంటారు. విధులు అంటే చేయవలసినవి, నిషేధాలు అంటే చేయకూడదు. ఇక్కడ వాటి గురించి చెప్పారు. ఇప్పుడు ఈ 20 అంశాలు అయిపోయాయి. తర్వాత ఏమేమి ఉన్నాయో ఇక్కడ చెప్తున్నారు. మనందరికీ సుపరిచితమైన భక్తి యోగంలోని 9 అంగాలు: శ్రవణ, కీర్తన, స్మరణ, పూజన, వందన, పరిచర్య, దాస్య, సఖ్య, ఆత్మనివేదన. భక్తియుత సేవలో నెలకొన్న తర్వాత నిజమైన కార్యాలు ఇవి ఉంటాయి. ఏం చేయాలి, ఏం చేయకూడదు కొన్ని చెప్పారు కదా. దాని తర్వాత ఎలా భక్తి యోగం మొదలు పెట్టాలి అంటే ఇగో ఈ 9. శ్రవణం అంటే మనకందరికీ తెలుసు, భగవంతుడి గురించి వినడం. కీర్తనం, భగవంతుని కీర్తించడం. స్మరణం, భగవంతుని స్మరించుకోవడం, తలుసుకోవడం. అర్చనం, భగవంతుడిని పూజించడం. వందనం, భగవంతునికి నమస్కరించడం. పరిచర్య, భగవంతుణ్ణి సేవించడం. దాస్య, ఆయనకు దాస్యం చేయడం. సఖ్యం, ఆయన మిత్రుడిగా భావించి సేవించడం. ఆత్మనివేదన, సంపూర్ణ శరణాగతి. ఇవన్నీ మనం అనేక సార్లు చర్చించుకున్నాం. కాబట్టి ఇది అందరికీ తెలుసు. శ్రవణం అంటే ఏమిటి, కీర్తనం అంటే ఏమిటి, అర్చనం అంటే ఏమిటి, వందనం అంటే ఏమిటి అని. మళ్ళీ ఇంకొకసారి వివరంగా వీటి గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మిగతా అంశాల గురించి మాట్లాడుకుందాం. 20 ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, మళ్ళీ 9. దీంతో 29 అంశాలు అయ్యాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి? 35 అంశాలు, మొత్తం 64. ఇప్పుడు తర్వాత చెప్తున్నారు ఇక్కడ. అగ్రే నృత్య. అగ్రే అంటే ఎదురుగా. ఎవరు ఎదురుగా? భగవంతుడి ఎదురుగా. అగ్రే నృత్య, ఆయన ఎదురుగా నాట్యం చేయడం. చాలామంది చూడండి సిగ్గుపడుతుంటారు భగవంతుడి ముందు నాట్యం చేయడానికి. అలాంటి అనుభవం మనందరూ కూడా ఉండే ఉంటుంది. అంటే మనము సహజంగా మన దక్షిణ భారతదేశంలో ఒక కొన్ని కుటుంబాల్లో మనం జన్మించినప్పుడు మనం సహజంగా ఇది చూడం, నాట్యం చేయడం. అంటే నాట్యం అంటే ఎవరో కొంతమంది భరతనాట్యం నేర్చుకొని వాళ్ళు మాత్రమే నాట్యం చేస్తూ ప్రదర్శనలు ఇస్తుంటారు. మిగతా వాళ్ళంతా ఇంటిల్లిపాది నాట్యం చేయడం మనం చూడం, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో. అగ్రే నృత్య, కానీ భగవంతుడు ఎదురుగా వచ్చి నాట్యం చేయడం అనేది భక్తి యోగంలో ఒక ప్రఖ్యాతమైన అంశం. నాకు ఒకసారి ఒక అనుభవం ఉంది. నేను చాలా సిగ్గుపడుతున్నాను. మొదటిసారి నేను మాయాపూర్ ధామం వెళ్ళినప్పుడు అక్కడ నేను తామాలకృష్ణ మహారాజు వారిని చూడడం జరిగింది. చాలామంది అక్కడ అప్పుడు చిన్న పంచతత్వం ఉన్నారు, పెద్ద పంచతత్వ విగ్రహాలు అప్పుడు లేవు. వాళ్ళ ఆ విగ్రహాల ముందు, శ్రీ విగ్రహాల ముందు అనేక మంది నాట్యం చేస్తున్నారు. నన్ను ఆయన చేపట్టుకొని లాగారు. నేను మొహమాట పడుతున్నాను. ఐ నో యు ఆర్ ఎ డాన్సర్, నాకు తెలుసు నువ్వు డాన్సర్ అని నాతో చెప్పారు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. అది మొదటిసారి. అంత క్రితము కొన్నిసార్లు భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పటికీ, భక్తుల అనేక కార్యక్రమాలకు వెళ్ళినప్పటికీ కూడా నేను ఇప్పుడు దూరంగా ఉండేవాడిని. వాళ్ళందరూ నాట్యం చేస్తుంటే నేను వెనకాల వెళ్ళి నుంచునేవాడిని. కానీ ఇది ఒక ప్రత్యేకమైన అంగం. భగవంతుడి ముందు
మనకు సిగ్గు ఉండకూడదు. గీతం అదే భగవంతుడి ముందు గానం చేయడం, భగవంతుడి ముందు భగవంతుడిని కీర్తించడం, భక్తుల్ని కీర్తించడం, ఆయన లీలల్ని కీర్తించడం. తర్వాత విజ్ఞప్తి. విజ్ఞప్తి అంటే ఏంటి ఎవరికైనా తెలుసా? విజ్ఞప్తి రిక్వెస్ట్ కాదు. చాలామంది చిరుకూరు బాలాజీ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకుంటారు, మా అమ్మాయి పెళ్ళి కావాలి, తర్వాత మా అల్లుడు అమెరికా వెళ్ళాలి, మా అబ్బాయికి వీసా రావాలి. ఇది కాదు విజ్ఞప్తి అంటే. విన్నపం అంటే ఏమిటి అంటే భగవంతుడి ముందు మనసు విప్పి మాట్లాడాలి. భగవంతుడి మనసు విప్పి మాట్లాడి ఏ విధంగా భగవంతుడు మనల్ని ఉద్ధరిస్తాడు, ఏ విధంగా భగవంతుడు మనం ఉద్ధరించాలి అని మనం భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. అంతేగాని ఒక లిస్ట్ ఇవ్వడం కాదు. తిరుపతి బాలాజీ దగ్గరికి వెళ్ళి నేను నా జుట్టు ఇచ్చేసాను మొత్తం నీకు, నాకు ఇవన్నీ ఇవ్వు అని చెప్పడం, అది కాదు విజ్ఞప్తి. విన్నపాలు వినవలే వింత వింతలు అని చెప్తున్నారు అన్నమాచార్య ఒక కీర్తనలో. కానీ నిజమైన భక్తులు వాళ్ళ విన్నపాలు అన్నీ కూడా భగవంతుడికి ఏ విధంగా భగవంతుడు మనల్ని ఉద్ధరించాలి అనే దాని గురించే వాళ్ళు భగవంతుడికి విన్నపాలు వినిపిస్తూ ఉంటారు. ఇక్కడ మన శిల ప్రభుపాదులు వారు చెప్పింది అది. దండవన్నితి అంటే భగవంతుడి ముందు దండవత ప్రణామం చేయడం. నేను చాలాసార్లు చెప్పాను, అయినా కానీ కొంతమంది ఈ భగవంతుడి ముందు ప్రణామం సరిగ్గా చేయట్లేదు. తల నేలకు తగలకపోతే అది ప్రణామం కాదు. కొంతమంది భక్తులు నాకు తెలిసి వాళ్ళు 10 సంవత్సరాల నుంచి భక్తి యోగం చేస్తున్నారు, చేతులు పెడుతున్నారు, వాళ్ళ చేతులు కానిస్తున్నారు. తల చేతులు కానిస్తే మీరు మీ చేతులకు నమస్కరిస్తున్నారు. తల నేలకు ఆనితేనే అది నమస్కారము. సాష్టాంగ నమస్కారం అంటే దండవత ప్రణామం. తర్వాత మనకు తెలుసు సాష్టాంగ అలాగే పంచాంగ నమస్కారం. మనము తులసి కీర్తన ఇత్యాదులు చేసేటప్పుడు మనం పంచాంగ నమస్కారం చేస్తాం. స్త్రీలు పంచాంగ నమస్కారం చేస్తారు, పురుషులు సాష్టాంగ నమస్కారం చేస్తారు. కొన్ని సందర్భాల్లో పురుషులు కూడా పంచాంగ నమస్కారం చేస్తారు. కానీ నమస్కారము అంటే ముందుగా సాష్టాంగ నమస్కారం అయినా పంచాంగ నమస్కారం తల భూమికి తగల, భగవంతుడి ముందు భగవంతుడికి నమస్కారం చేస్తున్నామంటే అలా. ఇంకొకటి ఏంటంటే నమస్కారంలో ఇది కూడా చెప్పారు, మంత్రంతో మనం నమస్కారం చేస్తాము. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామం. ఆ విధంగా శిల ప్రభుపాదుల వారికి నమస్కారం చేస్తాం. తర్వాత అదేవిధంగా భగవంతుడి కూడా నమస్కరించేటప్పుడు ఏదో ఒక శ్లోకం, హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతి గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. ఈ రెండు కూడా మర్చిపోకండి. తల భూమికి తగలడం, నోటితోటి మనం భగవంతుడి యొక్క శ్లోకాన్ని మంత్రాన్ని జపించడం. ఇది దండవన్నితి. అభ్యుత్థాన అంటే లేచి నిలబడడం, భగవంతుడి ముందు గురుదేవుని ముందు లేచి నిలబడ్డం. ఇప్పుడు మనం ఇక్కడ జపం చేసుకుంటున్నాం, గురుదేవులు వచ్చారనుకోండి, మనం లేచి నిలబడాలి. లేదా భగవంతుడి రథయాత్ర వచ్చింది, మన ఇంటి ముందు నుంచి వెళ్తుంది, ముందుగా మనం లేచి నిలబడాలి, కిందికి రావాలి. చాలామంది కూడా మన భక్తులందరూ వస్తారు, కానీ కొంతమంది అనేక మంది ఊరిని చూస్తూ ఉంటారు, రారు. వచ్చి స్వాగతించాలి, నిలబడాలి. ఒకసారి ఒక భక్తుడు మందిరంలో కూర్చొని జపం చేసుకుంటున్నాడు. జపం చేసుకుంటుంటే శిల ప్రభుపాదుల వారు వచ్చారు. శిల ప్రభుపాదుల వారు వచ్చిన ఆయన నమస్కరించలేదు. ప్రభుపాదుల వారు తర్వాత చెప్పారు, తప్పు చేస్తున్నాడు అని. ఆయన జపం చేస్తున్నప్పటికీ, భగవంతుడిని ధ్యానిస్తున్నప్పటికీ గురువు గారు వస్తే నమస్కరించాలి అని చెప్పారు. కాబట్టి మనం ఎప్పుడు అది చేయాలి. గురువు ఎప్పుడు మనం గురువు గారిని కలుసుకున్నాం తప్పనిసరిగా మనం నమస్కరించాలి. తర్వాత అభ్యుత్థానం అంటే లేచి నిలబడ్డం. ముందు గౌరవంగా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కానీ, మనకు కనిపించినప్పుడు కానీ, మనం కూర్చొన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కానీ తప్పకుండా లేచి నిలబడాలి. భగవంతుడి యొక్క రథయాత్ర కానీ, ఇంకేదైనా యాత్ర కానీ, ఎక్కడైనా శ్రీ విగ్రహాలు తీసుకొస్తున్నారో ఉత్సవాల్లో, అప్పుడు లేచి నిలబడాలి తప్పకుండా. తర్వాత అనువ్రజ్య, వారితో కలిసి నడవాలి.
కొన్నిసార్లు మనకు చైతన్య చేతామని చెప్పారు, రథయాత్ర ముందు కొంతమంది బృందాలుగా ఏర్పడి ముందు నడుస్తున్నారు, కొంతమంది వెనక నడుస్తున్నారు. అనువృజ్జి అంటే కలిసి నడవడం, ముందైనా వెనకైనా. ఒక్కొక్కసారి గురుదేవులకు ముందు ఎలా నడుస్తాము ఒకసారి అనుభవం. ఒక్కొక్కసారి మనం వాళ్ళకి ఎటు వెళ్ళాలో, మనం వాళ్ళకు ఏ ఇంట్లోకి వెళ్ళాలో, ఎక్కడ ప్రసాదం తీసుకోవాలో, ఎట్లా మనం దారి చూపిస్తున్నాం చెప్తుంటారు, ముందు నడవండి అని. అంటే కేవలం ఒక రకంగా వాళ్ళకు మార్గం చూపించడం కోసం అట్లా వాళ్ళతో పాటు నడవాలి. తీర్థగృహే గతి, తీర్థస్థానాలకు వెళ్ళాలి లేదా ఆలయంలో శ్రీ విగ్రహ దర్శనార్థం వెళ్ళాలి. తీర్థగృహం అంటే ఇది ఆల్రెడీ ఒక చోట చెప్పారు. ఏమని చెప్పారు? పుణ్యక్షేత్రాల్లో వసించాలి అని. ఇక్కడ మళ్ళీ తీర్థగృహే గతి అంటున్నారు. తీర్థగృహం అంటే ఇది ఒక మందిరం కూడా కావచ్చు, ఒక మఠం కావచ్చు, ఒక ఆశ్రమం కావచ్చు. అది అనేక చోట్ల కనిపిస్తూ ఉంటుంది. మనం భారతదేశంలో వెళ్తూ ఉంటే ఒక్కొక్కసారి ఏదో ఒక ఆశ్రమం కనిపిస్తుంది. నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అక్కడ ఏదో దారి తప్పటేలా నాకు ఇక్కడ శ్రీకృష్ణ గీతా ఆశ్రమం అని ఒక బోర్డు కనిపించింది. ఆశ్రమంలోకి వెళ్ళి ఏముంది ఇక్కడ చూద్దాం అంటే ఇక్కడ రాధాకృష్ణుడు కనిపించారు. అలాగే ఎన్నో ఆశ్రమాలు ఉంటాయి, మందిరాలు ఉంటాయి, భగవంతుడి యొక్క మందిరాలు, విష్ణు మందిరాలు, భక్తుల యొక్క ఆశ్రమాలు, వైష్ణవుల ఆశ్రమాలు. వాటిలోకి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి. పరిక్రమ, ఈ పరిక్రమ అంటే మందిర పరిక్రమం, ధామ పరిక్రమం. మనం బృందావనానికి వెళ్తే గోవర్ధన పరిక్రమ చేస్తాం, గజమండల పరిక్రమ చేస్తాం. పూరి వెళ్తే నీలాచల పరిక్రమ చేస్తుంటాం. అలాగే మాయాపూర్ వెళ్తే గౌరమండల పరిక్రమ చేస్తుంటాం. ప్రతిరోజు మందిరంలో కనీసం కొంతమంది 3 సార్లు అని చెప్పారు, కొంతమంది 4 సార్లు అని చెప్పారు. 3 సార్లు లేదా 4 సార్లు మందిరం చుట్టూ పరిక్రమ చేయడం. అందుకే తప్పనిసరిగా ప్రతి మందిరంలో కూడా పరిక్రమ మార్గం ఉంటుంది. తర్వాత స్తవ పాఠము. ఇక్కడ స్తవ పాఠం అంటే వివిధ స్తోత్రాలను పఠించడం. స్తోత్రానికి స్తవానికి ఏమైనా భేదం ఉందా? కొంచెం ఒకచోట జీవగోస్వామి వారు చెప్తున్నారు ఏంటంటే, మనము ఇతర భక్తులు రచించిన శ్లోకాలు మనం చదువుకుంటుంటే అది ఒక్కొక్కసారి స్తోత్రము, కుంతి స్తోత్రం అని చెప్పుకుంటాం. కుంతీదేవి గారు రాసింది మనం చదువుకుంటున్నాం. తర్వాత ఎవరికి వాళ్ళు రాసింది అదొకసారి కూడా స్తవం, కృష్ణ లీలా స్తవం ఆయన రాసుకున్నారు సనాతన గోస్వామి గారు. అంటే కొన్నిటిని మనం స్తోత్రము అంటాము, కొన్నిటిని స్తవం అంటాం. రెండిట్లో భేదం ఏం లేదు. రెండు కూడా భగవంతుడి గురించి రాయబడినవి, భగవంతుడిని నిర్దేశించి రచించబడినవి, కాకపోతే చిన్న భేదం. అటువంటి స్తోత్రాలు, స్తవములు చదువుకోవడం అంటే ఏవో మనం రాసిన పాటలు కూడా, మనం భగవంతుడి కోసం రాసిన పాటలు భగవంతుడిని పాడుకుంటే కూడా తప్పలేదు. అంతే తప్ప మనం ఒక మైక్ పెట్టి పెద్ద పెద్ద మందిరాల్లో మనం పాడక్కర్లేదు. కానీ మన ఇంట్లో మనం చూస్తుంటే బృందావనంలో అలాగే ఎవరింట్లోకి వెళ్ళినా వాళ్ళు కృష్ణుడి గురించి ఏవో పాటలు పాడుకుంటున్నారు. ఇప్పుడు కూడా మనం అనేక చోట్ల బృందావన మందిరాలు అయితే పాడుతూ ఉంటారు. కొన్ని పాటలు అది ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అనేది తెలియదు. ఈ మధ్య ఒకసారి కార్తీక మాసంలో, శ్రావణ మాసంలోను గత సంవత్సరం ఒక 30 రోజులు యాదగిరిగుట్ట క్షేత్రంలో హరినామ సంకీర్తన జరిగింది. మనం ఒక రోజు 2 రోజుల్లో వెళ్ళి మనం ఒక 2-3 గంటలు మనం కీర్తన చేసాం. కానీ అనేక మంది భక్తులు అనేక గ్రామాల నుంచి వచ్చి వాళ్ళు కీర్తన పాడుతున్నారు భగవంతుడి గురించి. కొన్ని పాటలు వింటే అసలు ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు తెలీదు. కానీ మంచిగా చిన్న పదాలతోటి, తెలుగు పదాలతోటి ఎంతో చక్కగా వాళ్ళు అన్ని రోజులు పాడారు. 30 రోజులు పగలు రాత్రి మొత్తం 24 hours ఇలా భగవంతుడిని సేవించడం. తర్వాత జపం, ఇది మనందరికీ తెలుసు, జపం చేయాలి. ఇక్కడ ఈ జపము పెద్దగా చేయాలా, చిన్నగా చేయాలా? అంటే అందరికీ వినిపించేటట్టు చేయాలా, వినిపించకుండా చేయాలి? ఎవరైనా చెప్పగలరా? మన వరకు వినిపించాలి.
మనం జపం చేసేది మనకు వినిపించాలి. రెండు చెప్పారు శాస్త్రంలో. మంత్రం ఏదైతే మనం స్వీకరిస్తామో అంతర్గత సాధనలో వినిపించకుండా చెప్పాలి. కానీ మన గౌడీయ పరంపరలో అనేక చోట్ల మనము పెద్దగా జపం చేయాలని చెప్పారు. ఎందుకంటే మనకు వినిపించడమే కాదు, ఇతర జీవులకు, అనేక జీవులకు వినిపిస్తే వాళ్ళకు కూడా ఈ యొక్క ఫలితం కలుగుతుంది, హరినామ జపం విన్న ఫలితం, అలా చేయాలి అని చెప్పారు. రెండు కూడా శాస్త్రం చెప్పబడ్డాయి. కొన్నిసార్లు మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు అప్పుడు కూడా అనేక జీవరాశులు ఉంటాయి పక్కనే, మనకు కనిపించకపోవచ్చు. అలా అంతర్గత సాధన చేయడం, జపం చేయడం. కానీ ఎప్పుడైతే మనం సంకీర్తన చేస్తామో అది అందరికీ వినిపించేటట్లు పెద్దగా, ఇక్కడ అది కూడా చెప్పారు. జప సంకీర్తన, సామూహిక సంకీర్తన చేయడం. నిజానికి రెండు మాటల్లో చెప్పయ్యా మీ సిద్ధాంతం ఏంటి అని ఒకసారి ఒక ఆయన నన్ను అడిగారు. అందరిని అడుగుతున్నాం ఒకటే ప్రశ్న. ఒక అద్వైతం, ఒక ద్వైతం, ఒక ఇది. మేము ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాం తిరుపతిలో. గౌడీయ వైష్ణవిజం గురించి ఒక కాన్ఫరెన్స్ అయింది. గౌడీయ వైష్ణవం సిద్ధాంతం, పరంపర, ఆచార వ్యవహారాల గురించి కొంతకాలం క్రితం అనేక మంది వచ్చి అనేకం చెప్తున్నారు. అక్కడ ఒకళ్ళు ఇలాగే అడిగారు, రెండు మాటల్లో చెప్పాలి అంటే ఏం చెప్తావు మీ సిద్ధాంతం గురించి అని. మన సిద్ధాంతంలో రెండు ఉన్నాయి, నాదము, సాధము. మనం సాధం అంటే ప్రసాదం స్వీకరించడం, ఆ ప్రసాదం భగవంతుడు ఇచ్చిన అనేక రకాలైన ప్రసాదం, అనుగ్రహం స్వీకరించడం. నాదం అంటే సంకీర్తన చేయడం. నాదము, సాధం, ఇది రెండే మాకు నేర్పించింది అని. తర్వాత ఈ భారతదేశంలో మనము చరిత్రలో చదువుకుంటుంటే ప్రత్యేకించి ఒక భక్తి మూమెంట్, భక్తి ఉద్యమం అనేది. ఆ భక్తి ఉద్యమం చదువుకుంటే భారతదేశంలో అన్ని చోట్ల కూడా, అన్ని ప్రాంతాల్లో కూడా అనేక మంది వాగ్గేయకారులు భగవంతుని కీర్తిస్తూ అనేక కీర్తనలు రచించారు. ఇప్పటికి కూడా భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా మనం ఈ పాటలు మనకు వినిపిస్తుంటాయి. అది అన్నమయ్య కావచ్చు, రామదాస్ కావచ్చు, త్యాగరాజ్ కావచ్చు, సూరదాస్ కావచ్చు, ఒక సంత్ తుకారాం కావచ్చు, ఒక మీరాబాయి కావచ్చు, అనేక మంది. మన చైతన్య మహాప్రభు కూడా అలాగే ఈ భక్తి ఉద్యమంలో ఒక భక్తుడుగా, ఒక వాగ్గేయకారుడుగా వచ్చి ఆయన ఇలా భారతదేశం అంతా పర్యటించి ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేశారు. కాబట్టి కలియుగంలో అన్నిటికంటే ముఖ్యమైన తారక ఉపదేశం భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేయడం ద్వారా. కేవలం భగవంతుడి నామ సంకీర్తన చేయడం వల్ల, ఇంకా ఏమీ చేయకపోయినా కేవలం నామ సంకీర్తన చేయడం వల్ల కలియుగంలో తరించవచ్చు అని చెప్పబడింది. ఆ తర్వాత ధూపమాల్య గంధ, భగవంతుడి యొక్క ధూపాన్ని ఆగ్రహించడం, అలాగే ఆయన యొక్క పూమాలను, ఆయనకు ధరింపజేసిన మాలలను మహాప్రసాదంగా స్వీకరించడం, వాటిని ఆగ్రహించడం, మహాప్రసాద భోజనం, తర్వాత భగవంతుడికి అర్పించిన మహాప్రసాదాన్ని స్వీకరించడం. ఇక్కడ మహాప్రసాదాన్ని స్వీకరించడం అనే భగవంతుడికి మనము ఏది అర్పించినా ఆయన స్వీకరిస్తాడు అని కొంతమంది భావిస్తూ ఉంటారు. చూడండి, ఆయన ఏది అర్పించినా స్వీకరిస్తాడు. ఎప్పుడు? ప్రేమతో అర్పిస్తే. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. కరెక్టే, ప్రేమతో ఏదర్పించినా ఆయన స్వీకరిస్తాడు. కానీ మనం ప్రేమతో అర్పించేటప్పుడు భగవంతుడికి మనము మంచి ద్రవ్యములు మాత్రమే భగవంతుడికి మనం అర్పించాలి. అంతే తప్ప
ఇప్పుడు చూడండి కొన్ని మనం వాడుతూ ఉంటాం తప్పనిసరిగా, మన మందిరాల్లో కూడా ఇప్పటికి కూడా వాడుతుంటాం. కానీ ఈ మార్పు రావాలి. ఏమిటి? ఇప్పుడు చూడండి, మనం రిఫైన్డ్ ఆయిల్ కొనుక్కుంటాం. ఈ రిఫైన్డ్ ఆయిల్ మనకి ఎంత దొరుకుతుంది? 100 రూపాయలు దొరుకుతుంది, లేకపోతే ఒక 120 రూపాయలు దొరుకుతుంది ఒక రిఫైన్డ్ ఆయిల్. కాకపోతే అదే మనము పల్లీలు కొనుక్కొని దాంతో ఆయిల్ పట్టిస్తాం, మేము తయారు చేస్తున్నాం. ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? కనీసం 350 రూపాయలు ఖర్చు అవుతుంది. బయటకు వచ్చేటప్పుడు ఒక 400కి అట్లా అమ్ముతుంటారు. 300, 350. ఇంకా చాలా జాగ్రత్తగా చేసి ఏం వేస్ట్ చేయకుండా చేస్తే 300. సరే, 350 రూపాయల మీరంతా మీరు తయారు చేసుకుంటే 350 రూపాయలు వచ్చే పల్లి నూనె మనకు 100 రూపాయలకి 110 రూపాయలకి బజార్లో ఎలా వస్తుంది అని మనం ఆలోచించాలి. అలాగే మనం నెయ్యి తయారు చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు. కనీసం 2000 లైక్ అవంతా ప్రాసెస్ మనం చేసి ప్రొడ్యూస్ చేయాలి. మరి బజార్లో 400 రూపాయలకి నెయ్యి ఎలా దొరుకుతుంది అని మనం ఆలోచించాలి. ఈ నెయ్యి, ఈ నూనె, ఇతర పదార్థాలు ఇవన్నీ కూడా ఒక ఏం చెప్పాలంటే పెట్రోకెమికల్ వేస్ట్ కానీ, అలాగే ఇతర జంతువుల శరీరాలు ఇట్లా వీటిల్లో కలిపేసి వాటిని నుజ్జుగా చేసి గుజ్జుగా చేసి వీటిలో కలిపేసి అమ్ముతున్నారు. అంటే నేనేదో వెజిటేరియన్ని, నేను 4 నియమాలు పాటిస్తాను అని మీరు అనుకుంటున్నారు. ఇలాంటివన్నీ కొనుక్కుంటే 4 నియమాలు పాటిస్తున్నది కాదు. మెల్లమెల్లగా మన అందరిలో కూడా మనం భగవంతుడికి ప్రేమతో చేస్తున్నాం కాబట్టి ఇటువంటివన్నీ కూడా మన మందిరాల్లో, మన ఇంట్లో మనం మార్చుకోవాలి. చూడండి, మన పిల్లలకి మనం ఎలా పెడతాం? మన పిల్లలకు మనం పెట్టాం కదా, ఇది మంచిది కాదు అని ఎవరైనా చెప్తుంటే అది తీసుకెళ్ళి వాడికి పెట్టాం కదా. అలాగే భగవంతుడు కూడా, అసలు మన పిల్లల కంటే కూడా భగవంతుడు ఎక్కువ. కానీ కనీసం మన పిల్లల్ని మనం ఏ రకంగా చూస్తున్నామో భగవంతుడిని అదే విధంగా చూడాలి. కాబట్టి కొంత ఈ విషయంలో కలియుగంలో ద్రవ్యశుద్ధి లేదు, నిజమే. ఏ ద్రవ్యంలో అయినా శుద్ధి లేదనుకోవచ్చు. అంత మాత్రాన మరీ ఇటువంటివి శాకాహార రూపంలో మాంసాహారాన్ని, శాకాహార రూపంలో వ్యర్థాలను భగవంతుడికి నివేదించకూడదు. అట్లా నివేదించిన ప్రసాదాన్ని మనం ఆహారంగా స్వీకరించకూడదు. మెల్లమెల్లగా ఇప్పుడు మనం మార్పు రావాలి. ఆ తర్వాత ఆరాతిక మహోత్సవం అంటే హారతిలో పాల్గొనాలి. ఇక్కడ శిలా ప్రభుపాదులు వారు మంగళహారతి కనిపెడుస్తున్నారు. మంగళహారతిలో ఉత్సవాల్లో పాల్గొనాలి. మిగతా హారతులు, అన్ని హారతులను రాయొచ్చు కదా ఆయన. మంగళహారతి అంటే మంగళహారతితో మన రోజు మొదలు పెట్టాలి. ఎందుకు మనం మంగళహారతితో మన రోజు మొదలు పెట్టాలి? నిజానికి శిలా ప్రభుపాదులు వారి సమయం పెట్టారు కదా, 4:30 గంటల నుంచి 5 గంటల వరకు, సుమారుగా 5 గంటల 10 నిమిషాల వరకు మంగళహారతి కార్యక్రమం జరుగుతుంది. భారతదేశంలో ఆ సమయం బ్రహ్మ ముహూర్తంలో వస్తుంది. ఇక్కడ ఈ గురువాష్టకం మనం పాడుకుంటున్నాం. చాలామంది కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి, ఎందుకు ఈ అష్టకాన్నే శిలా ప్రభుపాదులు వారు పొద్దున్నే పాడడానికి ప్రవేశపెట్టారు అని. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణం, ఆ శ్లోకంలో చివరిలో ఒక మాట చెప్పారు ఫలశ్రుతిగా, ఎవరైతే ఈ అష్టకాన్ని, ఈ గురువాష్టకాన్ని ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో వాళ్ళు ఆలపిస్తారో భగవంతుడి ముందు, వాళ్లకు గోలోక బృందావనంలో రాధామాధవుల సేవ వాళ్ళకు దొరుకుతుంది అని అందులో చెప్పబడింది. డైరెక్ట్ సేవ, ప్రత్యక్షమైన సేవ, భగవంతుడి యొక్క సేవ ఈ గురువాష్టకం పాడుకునే వాళ్లకు దొరుకుతుంది అని. అందుకని భగవంతుడి యొక్క హారతిలో పాల్గొన్నాం. చాలామంది పాల్గొని కూడా ఇది పాడట్లేదు. హారతిలో పాల్గొన్నాం అంటే మన శరీరంలో అనేక అంగాలను భగవంతుడి యొక్క సేవలో వినియోగించడం. కేవలం దర్శనం కళ్ళతో చూస్తూ కాదు, నోటితో మాట్లాడుతూ, మనసు కూడా ఆయన మీదే కేంద్రీకరించి మనము కీర్తనలో పాల్గొనడం. తర్వాత శ్రీమూర్తి దర్శన, శ్రీ విగ్రహాన్ని దర్శించడం, శ్రీ విగ్రహాన్ని సేవించడం. చాలాసార్లు మనకు అర్హత లేకపోవచ్చు భగవంతుడిని విగ్రహాన్ని ముట్టుకోవడానికి, భగవంతుడి విగ్రహానికి ఇంకేదైనా సేవ చేయడానికి, అంటే స్పర్శిస్తూ సేవ చేయడానికి. అటువంటి వాళ్ళు కూడా దర్శిస్తూ సేవ చేయొచ్చు. ఇంకా ఎవరైనా ఇప్పటికి వచ్చిన వాళ్ళు ఏమైనా సేవ చేయాలనుకుంటే, మేము భగవంతుడి కోసం చందనం తయారు చేస్తున్నాం,
మీరు కూడా వచ్చి చందనం తయారు చేయవచ్చు. ఆ చందనాన్ని భగవంతుడికి ప్రతిరోజు కూడా అర్పిస్తారు. ఆ విధంగా మనం భగవంతుని సేవించవచ్చు. ఇంకోటి నిజ ప్రియ దానం అంటే మనకు ప్రియమైన దాన్ని మనం భగవంతుడికి అర్పించడం. చాలాసార్లు ఏం చేస్తుంటారు తెలుసా, మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు తిరుపతిలో కానీ ఇంకెక్కడ కానీ హుండీ లెక్క పెడుతుంటే అన్ని చెల్లని నోట్లు ఉంటాయి. అవి ఎలాగో బ్యాంకులో కూడా తీసుకోరో చలో దేవుడికి ఇచ్చేద్దామని. ఇంకొకసారి మనం కొన్ని ఇళ్లలో 2 bedroom హాల్ కిచెన్ అని పెడేస్తారు. ఒక చిన్న కార్నర్లో కిచెన్లో ఒక చిన్న సైజ్, ఇది భగవంతుడి కోసం. సరే అదేదో చేశారు. హాల్లో మాత్రం ఒక పెద్ద టీవీ, వాళ్ళ కోసం పెద్ద సోఫాలు, అంత రూమ్స్, మాస్టర్ బెడ్రూమ్, అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. యు గో వన్ కార్నర్, ఒక చిన్న భగవంతుడి కోసం ఒక అల్మారా లాంటిది. పోనీ దానిలో అయినా ఐటమ్స్ మంచిగా ఉన్నాయా అంటే మీరు చూడండి, అసలు ఎంత లో క్లాస్ ఐటమ్స్. కొంతమంది రిచ్ పీపుల్ చూస్తారు లో క్లాస్ ఐటమ్స్ భగవంతుడికి అర్పించడానికి. ఇంత ఒక్కొక్కసారి ఆ తోమని పాత్రలు అక్కడే పెట్టేసి దానిలోనే పెడతా ఉంటారు. అంత మట్టి కొట్టుకుపోయి ఉంటాయి. అక్కడ కొంచెం అంత పటిక బెల్లం వేసేసి ఇది మా ఇంట్లో భగవంతుడికి ఉన్న ప్రదేశం అని చెప్తుంటారు. మనకు ప్రియమైనవి మనం భగవంతునికి ఆరాధించాలి. శిల ప్రభువుల్లో మనకి ఏం నేర్పించారంటే, మన భక్తుల ఇంటికి వస్తే ఎవరింటికి వెళ్ళినా కృష్ణుడు సెంటర్గా, కృష్ణుడు కేంద్రంలో ఉండాలి. కృష్ణుడిని ఎవరు రాగానే దర్శనం చేసుకుందాం మనం తీసుకెళ్తాం. చాలామంది వాళ్ళ ఇంటికి రాగానే ఏం చెప్తారు, గెస్ట్ని కూర్చోబెట్టి 2-3 ఆల్బమ్స్ ఇచ్చేస్తారు. చూడండి వాళ్ళ ఫోటోలన్నీ, మా పెళ్ళి ఎప్పుడైంది, మా పిల్లలు ఇలా ఉన్నారు వాళ్ళు, ఇదంతా. మనం ఇంటికి రాగానే ఏం చేస్తాం, భక్తుల్ని మనం తీసుకెళ్ళి మన భగవంతుని దర్శనం చేసుకోండి, భగవంతుడి ప్రసాదం తీసుకోండి. అయ్యా భగవంతుడి ఈ ఫ్లవర్ తీసుకోండి, ఈ ఫ్రూట్ తీసుకోండి అని మనం ఇస్తుంటాం. అట్లా ఇంకోటి, మనకు చాలామంది అనేక కానుకలు ఇస్తుంటారు. మనం ఏం చేస్తుంటాం తెలుసా, మనకు నచ్చిన కానుకలన్నీ మనం ఉంచుకొని మనకు నచ్చని కానుకలు వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంటాం. ఒక్కోసారి భగవంతుడికి కూడా, చలో ఈ చీర బాగాలేదు, నాకు అంత నచ్చలేదు, దేవుడికి ఏదైనా కుట్టండి అమ్మా అని ఇచ్చేస్తుంటారు. లేకపోతే ఒక ధోతి ఇస్తారు, ఒక పట్టు ధోతి మనం వేసుకొని ఆయనకి ఏదో ఒకటి, చలో నాకు ఇదంతా నచ్చలేదు, ఈ కలర్ నాకు ఆల్రెడీ ఉంది, దేవుడికి ఇచ్చేసేయండి అని ఇస్తుంటారు. అలా కాదు. ఇంకొక విషయం, మనం ఇప్పుడు పూజా షాప్ వాట్ ఈస్ దట్ ఇస్ కాల్డ్, పూజా షాప్, పూజా స్టోర్. పూజా స్టోర్లోకి వెళ్ళి ఏం కొనకండి, నేను చెప్తా. ఎందుకంటే లో క్లాస్ ఐటమ్స్, దట్ ఈస్ అ ప్లేస్ దట్ ఈస్ నాట్ వర్త్ ఆఫరింగ్ ఎనీథింగ్. ఆ పసుపు కాదు, ఆ కుంకుమ కాదు. మన టౌన్షిప్లో ఒక భక్తుడు ఉన్నాడు, వాళ్ళ నాన్న ఇవే తయారు చేసి షాపుల్లో ఇస్తూ ఉంటారు. నేను ఒకసారి అడిగాను, దయచేసి నాకు కూడా కొన్ని తెచ్చిపెట్టచ్చు కదా, మీ నాన్న తయారు చేస్తున్నాడు. నా కాళ్ళు పట్టేసుకున్నాడు, ప్రభు తీసుకోకండి మా దగ్గర, మా నాన్న ఏమేమి కలుపుతాడో కూడా నేను చెప్పలేను మీకు, దయచేసి ఇంకెక్కడైనా తెచ్చుకోండి అని చెప్పాడు. సో అలాంటివే మనం తెచ్చుకుంటుంటాం. మనం ఎప్పుడైనా భగవంతుడి ఒక బట్టలు పెట్టాలని చూడండి, ఒక లో క్లాస్ టవల్, ఒక 10 rupees టవల్, ఇట్ ఈస్ ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ వాటర్ ఇమ్మీడియట్లీ సమ్ కలర్ విల్ కమ్, అది ఇస్తుంటారు. యూ ఆఫర్ దిస్ టు గాడ్. ఎవ్రీబడి విల్ గో టు పూజా స్టోర్, బై డోంట్ గో, యూ గో టు సమ్ అదర్ షాప్. అస్యూమ్ యూ ఆర్ బయింగ్ ఫర్ ద సుప్రీం లార్డ్. At least you should think that you are buying for your child. Birthday comes for your child, what kind of shop you go and what kind of shopping you do. ఆయనకు మాత్రం అన్నీ ఏదో తీసుకొస్తుంటారు. ఆ గంధం కాదు, ఆ కుంకుమ కాదు, ఆ పసుపు కాదు, ఆ బట్టలు మసలు. మనం ఎవరు కూడా అటువంటి లో క్లాస్ క్లోత్స్ మనం వేసుకోం, అటువంటివి తీసుకొచ్చేస్తుంటాం పూజా స్టోర్లో. మనకి ఇష్టమైనది భగవంతుడికి సమర్పించాలి. ఎవరైనా మనకు బాగా ఇష్టమైనది ఇచ్చారనుకోండి, దాన్ని మనం భగవంతుడికి కానీ వేరే భక్తులకు కానీ ఇచ్చేస్తే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లా అని మనం ఇతరులను అవమానించకూడదు. ఇప్పుడు మనకి ఎవరైనా ఒక షర్ట్ ఇచ్చారు, ఒక ధోతి ఇచ్చారు, కొన్నిసార్లు మనం చేయొచ్చు, కానీ వాళ్ళు మనకు ప్రేమతో ఇచ్చారు కాబట్టి దాన్ని మనం స్వీకరించాలి, మనం వేసుకోవాలి. లేదా ఒకసారి కొంత ధనం ఇచ్చారు, మనం భగవంతుడి సేవలో దాన్ని వినియోగించవచ్చు. తర్వాత ధ్యానం, భగవంతుడిని ధ్యానించడం. చక్కగా రోజుకు ఒక్కసారి అది మందిరంలో కూర్చొని భగవంతుడిని చూస్తూ భగవంతుడిని ధ్యానించవచ్చు. లేకపోతే మనం ఎక్కడైనా వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని
భగవంతుని ధ్యానించవచ్చు. కనీసం పడుకునేటప్పుడైనా ఆయన్ను, ఆ శ్రీ విగ్రహాలను దర్శించుకోవడం, ధ్యానించడం, వీటి వల్ల చాలా చాలా మంచి, చాలా చాలా ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది. ఎందుకంటే ఇది కూడా ఈ 64 అంశాల్లో భగవంతుని ధ్యానించడం ఒక అంశం. తర్వాత తదీయ సేవన. తదీయ సేవనం అంటే ఏమిటి? భగవంతుడికి సంబంధించిన వాటు తదీయం అంటే ఆయనకు సంబంధించి. తత్ మనం చెప్పుకున్నాం, ఓం తత్ సద్, ఈ 3 అంటే భగవంతుడే. తద్ అన్న భగవంతుడే. తదీయ అంటే ఆయనకు సంబంధించినవి, భగవంతుడికి సంబంధించినవి. భగవంతుడికి సంబంధించిన ఏవైనా వాళ్ళని సేవిస్తే ఏమిటి భగవంతుడికి సంబంధించిన ఒక లిస్ట్ ఇచ్చారు. తదీయ తులసి వైష్ణవ మథుర భాగవత ఏ చారీర సేవ హయ కృష్ణేర అభిమత. తదీయ అంటే తులసి, ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు తులసిని విడిచిపెట్టి ఉండడు. తర్వాత తులసి ఎప్పుడు భగవంతుడిని విడిచిపెట్టి. తులసి ఒక పేరు ఉంది, ఎవరికైనా తెలుసా? ఉదాహరణకు జానకీదేవికి అంటే భగవంతుడికి ఒక పేరు ఉంది, రాముడికి జానకి జీవన రామని మనం పాడుకుంటుంటాం. జానకీదేవికి ఆయన జీవితం. కానీ కృష్ణుడికి తులసికి ఒక పేరు ఉంది, కృష్ణ జీవని. ఈవిడ కృష్ణుడి జీవితము అని. జనరల్గా మనం ఇప్పుడు రివర్స్లో చూస్తుంటాం పేరు. కానీ ఇక్కడ కృష్ణుడికి తులసి చాలా ప్రియమైనది. అసలు తులసి అని చాలామంది అనుకుంటుంటారు, ఆ తులసికి అర్థం తెలియదు చాలామందికి. తుల్యము అంటే ఏమిటి? కంపారిజన్. జనరల్గా తులసి అంటే కంపారిజన్ లేనిది, పోలిక లేనిది, మ్యాచ్లెస్. తులసి అనే పదాన్ని మనం ఇంగ్లీష్లో అనువదించాలంటే మ్యాచ్లెస్ అంటే ఇంకొక సబ్స్టిట్యూట్ లేదు. తులసి బదులు ఇంకొకటి ఇస్తామా? లేదు. ఒక్కొక్కసారి చెప్తుంటారు, భగవంతుడికి గోదానం చేయాలా? పర్వాలేదండి, ₹1 పెట్టేసేయండి, అయిపోతుంది, దీంతో చేసేసేయండి అని. కానీ అలా తులసి బదులు ఇంకేదైనా ఆకు తీసుకొచ్చి పెట్టేసి సబ్స్టిట్యూట్ చేయకూడదు. బికాస్ తులసి మీన్స్ మ్యాచ్లెస్, తులసి మీన్స్ ఓన్లీ తులసి. నాకు ఒకసారి నేను వేరే దేశం వెళ్ళొచ్చా నేను ఒకసారి అడిగాను ఒక భక్తుడిని. ఆయన ఒక విషయం చెప్పాడు నాకు, ఏ దేశంలో అయితే తులసి పండదో ఆ దేశానికి వెళ్ళకు, ఎందుకంటే అక్కడ చేసేది భక్తి కాదు, అక్కడ చేసేది నివేదన కాదు అని చెప్పాడు. ఎందుకంటే తులసి లేకుండా మనం భగవంతుడికి అర్పించలేం, కాబట్టి ఎక్కడైతే తులసి లేదో అక్కడికి వెళ్ళకు అని చెప్పాడు. తర్వాత ఇట్లా తది అంటే తులసి తత్ కృష్ణ భక్తులు, అనేక మంది భక్తులు ఈ మందిరంలో కూడా మీకు తెలుసో తెలీదో ప్రతిరోజు కృష్ణుని సేవిస్తున్నారు. కొంతమంది మాతాజీలు పొద్దున్నే వచ్చి భగవంతుడికి సేవ చేస్తున్నారు, కొంతమంది భక్తులు పూజారులుగా సేవ చేస్తున్నారు, ఇంకా కొంతమంది భక్తులు ఇక్కడ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి, కొంతమంది భక్తులు భగవంతుడికి ప్రసాదం తయారు చేయడానికి. ఇక్కడ అటువంటి భక్తుల్ని మనం సేవించినా అది భగవంతుడిని సేవించినట్టే. కాబట్టి ప్రత్యేకించి భగవంతుడికి ప్రత్యక్ష సేవ చేసే భక్తుల్ని మనం ఆరాధించడం వల్ల, వాళ్ళని గౌరవించడం వల్ల, వాళ్ళని పూజించడం వల్ల భగవంతుడికి చాలా సంతోషం కలుగుతుంది. ఆ తర్వాత కృష్ణార్థే అఖిల చేష్ట. కృష్ణార్థే అఖిల చేష్ట, కృష్ణుని కొరకు సకల ప్రయత్నాలు చేయడము. ఆ తర్వాత తత్కృపావలోకన, ఆయన కృప కోసం వేచి చూడడం. అంతేగాని మనం ఇన్ని రోజుల నుంచి నేను జపం చేస్తున్నాను, ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాను. చాలామంది అంటుంటారు, నీకు దేవుడు కనిపించాడా, నీకు దేవుడు కనిపించాడా అని. అంటే వాళ్ళు ఏంటంటే ఇక సినిమాలో లాగా ఒక పాట పాడేసేయగానే దేవుడు వచ్చేసి ఎదురుగా డ్యాన్స్ చేయాలి అట్లా అనుకుంటుంటారు అనమాట. అలాగే మనం అడుగుతుంటారు, నీకు కనిపించారు. అలా కాదు, మనము ఓపిక్గా వేచి చూడాలి. భగవంతుడి యొక్క సాక్షాత్కారం కలుగుతుంది, భగవంతుడి యొక్క దర్శనం కలుగుతుంది, భగవంతుడి యొక్క సమాగమం అది కలుగుతుంది. కానీ దానికోసం, భగవంతుడి కోసం, కృప కోసం మనము వేచి ఉండాలి. ఎవరైతే ఎంత కాలం పట్టినా నేను భగవంతుడి అనుగ్రహం కోసం వేచి ఉండగలను అనుకుంటాడో అటువంటి వాడు భగవంతుడికి ప్రీతిపాత్రుడు. మనకు చైతన్య చరితామృతంలో ఆ కథ తెలుసు. కొన్ని వేల జన్మల తర్వాత అయినా నాకు చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహం కలుగుతుంది అని ఆ బ్రహ్మచారి అనుకున్నారు. ఎవరైనా ఒక పాలు తాగే బ్రహ్మచారి, ఆయన పేరు తెలియదు. అలా అనుకోగానే భగవంతుడు ఆయనను అనుగ్రహించేశాడు. నేను వేచి చూడగలను
అనుకుంటే ఒక్కొక్కసారి కొన్ని నెలలు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్ని వారాలు కొన్ని సంవత్సరాలు, ఒక్కొక్కసారి కొన్ని జన్మలు కూడా పట్టచ్చు. కానీ మనం ఆ నమ్మకాన్ని వదిలిపెట్టకూడదు, ఎదురు చూస్తూ ఉండాలి ఆయన కృప కోసం. ఇంకొకటి, జన్మదినాది మహోత్సవ లయ భక్తగణ. శ్రీకృష్ణుని యొక్క జన్మదినోత్సవం, కృష్ణ జన్మాష్టమి, శ్రీరామచంద్రుడి యొక్క జన్మదినోత్సవం, ఇవన్నీ కూడా మనం భక్తులతో కలిసి పాల్గొనాలి. ఇవి చక్కగా ఈ ఉత్సవాలు చేసుకోవాలి. ఈ మందిరంలో, ఈ ప్రాంతంలో చాలా చక్కగా జరుగుతుంది. రామనవమి, కృష్ణాష్టమి ఇత్యాది పండుగలు, ఉత్సవాలు వైభవంగా వేడుకగా జరుపుకోవడం. ఇప్పుడు వస్తోంది నరసింహ చతుర్దశి, నరసింహదేవుని ఆవిర్భావం రేపు బుధవారం నాడు మనం ఇక్కడే జరుపుకుంటున్నాం ఉదయం 5 గంటలకి. అందరు కూడా ఇటువంటి ఉత్సవాల్లో పాల్గొని వాళ్ళ యొక్క భక్తి యోగ పదంలో పురోగతి సాధించవచ్చు. సర్వదా శరణాపత్తి కార్తికాది వ్రత చతుషష్ఠి అంగ ఏ పరమ మహాత్మ. ఈ విధంగా కృష్ణుడికి శరణాగతులు కావడం. శరణాగతులు అంటే భగవంతుడి కోసం సమస్తము అర్పించి, నీవే దిక్కు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం, నీవే శరణం, ఇంకో శరణం లేదు, ఇంకో దిక్కు లేదు అని ఆయన్ని మాత్రమే ఆశ్రయించి జీవించడం. ఇది శరణాగతి అంటే. కార్తీకాది వ్రత, కార్తీక వ్రతము, ఇక చాతుర్మాస్య వ్రతము, ఇటువంటి వ్రతాలు పాటించాలి. ఇప్పుడు ఇక్కడ దాదాపుగా అన్ని అంగాలు చెప్పేశారు. మళ్ళీ చివరిలో ఇది చెప్తున్నారు, సాధు సంగ నామకీర్తన భాగవత శ్రవణ మథురావాస శ్రీమూర్తిర శ్రద్ధయా సేవన. సాధు సంఘం అంటే భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవడం, నామకీర్తన ఆయన యొక్క నామ సంకీర్తనం చేయడం, భాగవత శ్రవణం చేయడం, మథురావాస మధురా బృందావన నగరంలో, మధురా బృందావన గ్రామంలో నివసించడం. ఆ తర్వాత శ్రీమూర్తిర శ్రద్ధయా సేవన, శ్రీమూర్తిని, శ్రీ విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో సేవించడం. సకల సాధన శ్రేష్ఠ ఏ పంచ అంగ కృష్ణ ప్రేమ జన్మాయ ఏ పాంచేర అల్పసంగ. ఈ 5 భక్తి అంగాలు అన్నిట్లో శ్రేష్టమైనవి. ఈ 5 ఏది కొద్దిగా చేసినా కృష్ణుడి యొక్క ప్రేమ జాగృతమవుతుంది. కొంచెం చేసినా అంటే కొద్దిగా, కొంచెం సేపు, ఈ అరగంట సేపు ఇక్కడికి వచ్చి మీరు చాలామంది భక్తుల యొక్క సాంగత్యం తీసుకున్నా, నామ సంకీర్తన చేసిన, ఈ భాగవత ప్రవచనాన్ని ఇటువంటి వాటిని విన్నా, ఆ తర్వాత ఇటువంటి మందిరంలో, మధురా నగరంలో, బృందావనంలో నివసించడం చాలా గొప్ప విషయం. కానీ శిల ప్రభుపాదులు వారు చెప్పారు, ఇటువంటి మందిరం కూడా ఎక్కడైతే భగవంతుడి యొక్క భక్తులు నామ సంకీర్తన జరుగుతున్నాయో అది కూడా మధురా నగరమే, అది కూడా బృందావనం. ఇటువంటి స్థలంలో జీవించడం, శ్రీమూర్తిర శ్రద్ధయా సేవనం, ఇక్కడ ఈ శ్రీ విగ్రహాన్ని సేవించడం, ఇవన్నీ కూడా ఈ 64 అంగాల్లో ముఖ్యమైనవి. వీటిల్లో ఏ కొద్దిగా చేసినా మనకు భగవంతుడి యొక్క ప్రేమ జాగృతమవుతుంది. అతి త్వరలోనే మనం భగవంతుడిని చేరుకోవచ్చు. అంగానాం పంచకస్యాస్య పూర్వ విలిఖితస్య చ నిఖిల స్వైశ్చ్య బోధాయ పునరప్యత్ర శంసనం అని రూపగోస్వామి వారు కూడా దీన్ని చెప్తున్నారు. ఈ 5 అంశాలు ఎవరైతే ఈ 64 అంశాల్లో ఈ 5 అంశాలు వాళ్ళు చేస్తారు, వాళ్ళకు తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం అతి తక్కువ కాలంలోనే వాళ్ళకు దొరుకుతుంది. హరే కృష్ణ. ఇప్పుడు మనం ఒక్క దర్శనం ఓపెన్ అవుతుంది. ఆఫరింగ్ ఇస్ గోయింగ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. మనం ఏ అంశాలైతే మనం చర్చించుకున్నామో వాటి గురించి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. చెప్పండి. ఆ మాతాజీకి మైక్ ఇవ్వండి. తయారు చేస్తాం అందరికీ దొరకదు. చూడండి,
మాతాజీ ఏమన్నారంటే, మీరు ఇందాక ఆయిల్ గురించి ఏదో చెప్పారు, అటువంటి ఆయిల్ అందరికీ దొరకదు కదా అంటున్నాం. మనం ప్రయత్నం చేస్తే భగవంతుడు మనకు దారి చూపిస్తాడు. చూడండి, చాలామందికి కోవిడ్ వచ్చింది. అప్పుడు రెమెడీసివిర్ అనే మెడిసిన్ ఎక్కడ దొరకలేదు. ఎందుకంటే అది ఖచ్చితంగా అది ఇవ్వకపోతే మనిషి బతకరని చెప్పారు. ఏమైనా అవ్వచ్చు, ప్రాణాపాయం. ఎక్కడికో వెళ్ళి ఎలాగో చాలా కష్టపడి ఎవరో ఒకళ్ళు మన కుటుంబ సభ్యుల కోసం మనం వెళ్ళడం, వేరే వాళ్ళు వెళ్ళడం. నేను కూడా హాస్పిటల్లో ఉన్నాను అప్పుడు కూడా నాకు ఒక భక్తుడు ఎంతో చాలా శ్రమతోటి చాలా కష్టపడి తీసుకొచ్చారు. కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తే మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం ఇవాళ రేపు అనేక చోట్ల దొరుకుతున్నాయి. ఏం దొరకకపోయినా ఎవరికి వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు, పల్లీలు కొనుక్కోవచ్చు. ఇవాళ టేబుల్ టాప్ డివైజులు కూడా ఉన్నాయి, మనం తయారు చేసుకోవచ్చు. చూడండి, మన పిల్లలకి మనం బయట ఏదైనా కొనుక్కొచ్చి పెట్టేయచ్చు, కానీ మనమే తయారు చేసుకుంటాం. ఎందుకంటే మనం తయారు చేసుకుంటే మనకు తెలుసు. ఇప్పుడు ఈ సాంబార్ పౌడర్ ఉంది, ఇంకొక పౌడర్ ఉంది. అది మనమే తయారు చేసుకుంటే మనకు అందులో అన్ని శుద్ధి ఉందని తెలుస్తుంది. కాబట్టి మనం భగవంతుడి కోసం చేస్తున్నప్పుడు మనం ఇంకా ఎక్కువ శ్రద్ధతోటి మనం చేయాలి. ఆ కలియుగంలో సంపూర్ణ ద్రవ్యశుద్ధి అది సంభవం కాదు. కానీ ఏ మేరకు మనం చేయగలమో ఆ మేరకు మనం ప్రయత్నిస్తే దానివల్ల మనము భగవంతుడిని చక్కగా సేవించవచ్చు, మన ఆరోగ్యాన్ని మనం కాపాడవచ్చు. చాలామంది అంటారు, నేను అక్కడ టెంపుల్లో కొనుక్కున్నాను, లేకపోతే ఇంకొక ఏదైనా రెస్టారెంట్లో కొనుక్కున్నాను, భక్తుల యొక్క రెస్టారెంట్లో. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మైదా, ఈ డాల్డా, ఇటువంటివన్నీ మనం తింటే మనం ప్రసాదం అనుకోవచ్చు అది, కానీ భగవంతుడు అటువంటి భోగాన్ని ఆయన స్వీకరించడు. ఎందుకంటే ఆయనకి ఎంతోమంది చాలా ప్రేమతోటి అన్నీ తయారు చేసి వాళ్ళే చక్కగా వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడో బేగం బజార్లో వెళ్ళి 7 రూపాయల మైదా, ఒక 30 రూపాయల డాల్డా కొనుక్కొచ్చేసి నేను అవి చేస్తున్నాను అని మీరు అనుకుంటే అదొక భ్రమ. మనం ఎవరినైనా ప్రేమిస్తుంటే వాళ్లకు ఎంతో శ్రద్ధతోటి అన్నీ తయారు చేసి వాళ్ళకి ఇస్తాం. అట్లాగే ప్రేమ పురుషోత్తముడు భగవంతుడు అందరికీ కూడా ఆరాధనీయుడు, ప్రేమించదగినవాడు. అటువంటి భగవంతుడికి మన శాయశక్తులా ప్రయత్నించి మనము ఇవ్వాలి. మీకు ఒక శుభవార్త ఏంటంటే, ఇది ఎక్కడ దొరుకుతుందో నేను మీకు చెప్తాను. నాకు చాలా చోట్ల తెలుసు, చాలామంది మన భక్తులు కూడా తెచ్చుకుంటున్నారు, వాడుకుంటున్నారు. అక్కడ మనం తీసుకొని వచ్చి ప్రయత్నించవచ్చు. ఇది 64 అంగాల్లో ఒక రిఫైన్డ్ ఆయిల్ మానేసి ఇది వాడడం అనేది ఒక అంశం కాదు. కానీ భగవంతుడికి ప్రేమతో సమర్పించి ఆ మహాప్రసాదాన్ని మనం స్వీకరించాలి. ప్రేమతో మనం ఎవరికి విషం ఇవ్వం, ప్రేమతోటి అమృతం మాత్రమే ఇస్తాం. అట్లాగే ఈ కొన్ని మనం ఏవైతే దొరుకుతున్నాయో ఇప్పుడు వాటిల్లో అనేక విషపూరిత పదార్థాలు ఉన్నాయి. మాంసం ఉంటుంది, యానిమల్ ఫ్యాట్ అంటారు. కాబట్టి అటువంటివి మనము విడిచిపెట్టాలి. మనం ఎన్నో విడిచిపెట్టాము భగవంతుడి దగ్గర రావడానికి. ఇవన్నీ చిన్నవి. ఇది మనకు చాలా సులభం.